Wishing you all a very happy International Women's Day అండి March 8th అండ్ అందరు ఉమెన్ ఎవరైతే ఇక్కడ త్రూ అవుట్ కంట్రీలో ఉన్నారో అండ్ అవుట్ సైడ్ ఆల్సో మన ఇండియన్స్ అందరికీ విష్ చేస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరపున మేము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడే కాదు త్రూ అవుట్ ఆల్ మా 138 సర్కిల్స్లో అండ్ హెడ్ ఆఫీస్లో కూడా మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే రేపు సెలవు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సర్కిల్ ఆఫీస్ వైజాగ్లో ఒక హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మిగిలిన ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే బ్యాంకింగ్లో యాక్చువల్గా ఉమెన్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఫస్ట్ నుండి లెగసీ అది ఉమెన్ ఎక్కువ ఇక్కడ బ్యాంక్స్లో వర్క్ చేస్తారు. ఎందుకంటే చాలా సేఫ్ ఎన్వైరన్మెంట్, మెన్తో కూడా కంపీట్ చేస్తూ చాలామంది ఉమెన్ చాలా హై పొజిషన్స్ కూడా వెళ్తున్నారు బ్యాంక్స్లో. ఇప్పుడు ఈ ప్రీవియస్ ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య కానీ లేకపోతే మొన్న సెబీ మాధవి బుచ్ కానీ వీళ్ళందరూ చాలా హై పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు. అలాగే అందరు ఉమెన్ను అండ్ మా బ్యాంక్లో స్పెషల్గా ఉన్న అందరు లేడీస్ స్టాఫ్ అలాగే బాగా కష్టపడి పై పొజిషన్స్కి అంటే ల్యాడర్ క్లైంబింగ్ అసలు ఆలోచించకుండా కెరియర్ ప్రోగ్రెషన్ కోసం వాళ్ళు ఎప్పుడూ ఆలోచించి మెన్తో కంపీట్ చేస్తూ గ్లాస్ సీలింగ్స్ అన్ని బ్రేక్ చేయాలని కోరుతూ అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు చెప్తున్నారు. మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. Happy International Women's Day to all the women. To all the brave ladies, happy International Women's Day. Happy Women's Day to all women. Keep rocking. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశాఖ రీజనల్ హెడ్ అయినటువంటి నీలిమా గారితో మనం ఉన్నాం. నీలిమా గారు నమస్తే అండి. అంటే ఈ రోజుల్లో మహిళలు ఏ విధంగా ఉండాలి, ఫ్యూచర్ ఉన్న అంటే రాబోయే రోజుల్లో మహిళలు ఏ విధంగా ఉంటే అభివృద్ధి చెందుతారని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఆల్రెడీ మహిళలు చాలా వరకు అభివృద్ధి చెంది ఉన్నారండి. మెన్తో కంపేర్ చేసుకుంటే మహిళలు దేనికి అంటే తగ్గరు. ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటూ ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటూ ఆఫీస్లో చాలా ఎఫిషియెంట్గా ఉంటూ మల్టీ టాస్కింగ్ మెన్ కంటే ఉమెన్ బాగా చేస్తారు. వాళ్ళలో ఎక్కువ పేషెన్స్ ఉంటుంది, వాళ్ళలో పర్సివియరెన్స్ ఉంటుంది, రెసిలియన్స్ ఉంటుంది అండ్ హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇంకా మహిళల పైకి వృద్ధి చెందాలి. ఎందుకంటే ఆ పైకి ఒక స్టేజ్లో యాక్చువల్గా ఫ్యామిలీ కోసం వాళ్ళు చాలా త్యాగం చేసేసి జాబ్ వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యరు అండ్ వాళ్ళు ప్రమోషన్స్ అది తీసుకోవటంలో కొంచెం వెనుకంజ వేస్తారు. ఆ విషయంలో మాత్రం వాళ్ళు ఒక హార్డ్ డెసిషన్ తీసుకొని మెన్ కి ఎట్లయితే మహిళలు సపోర్ట్ చేస్తారో అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ మెన్ కూడా మహిళల్ని అలాగే సపోర్ట్ చేస్తే, వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ ఫాదర్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే దేర్ ఈస్ నథింగ్ యాక్చువల్లీ విచ్ కెన్ స్టాప్ ఎ లేడీ, నాట్ ఎట్ ఆల్. సో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇప్పుడు లేడీస్ ఇంద్రాణి ఇంటర్నేషనల్గా అండ్ కమలా హ్యారిస్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ మెన్ ఏ పొజిషన్కి వెళ్ళగలరు ఆ పొజిషన్కి ఉమెన్ కూడా వెళ్ళగలరు అని నిరూపించారు కూడా. సో ఇప్పుడు ఇంకా లేడీస్ అలాగే పైకి రావాలని చాలా ఎక్కువ మంది పర్సంటేజ్ వైజ్ లేడీస్ పైకి వస్తే యాక్చువల్గా లేడీస్ ఇఫ్ దే ఆర్ ఇన్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఫ్యామిలీ అండ్ ఎకానమీ కంట్రీ అన్నీ ఇంకా బెటర్ అవుతుందని మాకు అంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దాట్ అండ్ అలా ఆశిస్తూ మేము లేడీస్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి మా బ్యాంకులో కూడా చాలా ట్రై చేస్తుంటాం. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఆడపిల్లలు చాలా వరకు ఉద్యోగాల సైడ్ రావట్లేదు, ఇంటికే పరిమితం అవుతున్నారు, వంటగదికే పరిమితం అవుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు యాక్చువల్గా చదువుకున్న ఆడపిల్లలు చాలా తక్కువ మంది వంటగదికి పరిమితం అవుతున్నారండి. ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా మీరు చూస్తే ఆడపిల్లలు ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ ఈవెన్ అదర్ సైంటిస్ట్ అలాగా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ చాలామంది ఆడపిల్లలు ఇంతకు ముందర పేరెంట్స్ యాక్చువల్గా ఆడపిల్లల్ని బయటకు పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆడపిల్లలు మన కంట్రీలోనే వేరే వేరే సిటీస్కి కాదు ఈవెన్ అవుట్ సైడ్ ద కంట్రీ వెదర్ ఇట్ ఈస్ ఆస్ట్రేలియా అమెరికా ఎక్కడికి చూసినా ఆడపిల్లలు వాళ్ళకి వాళ్ళు ఒంటరిగా వెళ్ళి చదువుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఒంటరిగా అక్కడ జాబ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మ్యారేజబుల్ ఏజ్ వచ్చినా కూడా కాదు 1-2 సంవత్సరాలు మీరు ఆగండి, నేను కెరియర్లో ఇంకొంచెం పైకి ఎదగాలి అంటూ వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్
చేసి వాళ్ళు ఒక ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోగలిగే పొజిషన్కి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.